రాయవరం గ్రామానికి చెందిన మల్లెడి స్వర్ణలత, వైష్ణవి ఇద్దరు చెల్లెళ్ళు వేసవి సెలవులను సద్వినియోగం తీసుకోవడానికి రూపొందించిన పెయింట్ను డివైఈఓ ప్రారంభించి మాట్లాడారు. చిన్నారులు తమ డ్రాయింగ్ టీచర్ సత్యానందంను సలహా అడగడంతో అవివదానం మహాదానం అవగాహన ప్రాజెక్టు రూపొందించమని చెప్పారన్నారు. అక్క చెల్లెలిద్దరూ ప్రాజెక్టు శ్రీకారం చుట్టి పలువురు ప్రశంసలు అందుకోవడం అభినందనీయమని డివైఈఓ అన్నారు. 26వ సంవత్సరంలో ఒక ఆయన సోదరుడు ఎవరైతే ఉన్నారో కిడ్నీ పాడైపోయినప్పుడు అతను కిడ్నీ దానం చేశారు. ఫస్ట్ 1990లో ఇలా దానం చేసినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుతో పాటుగా నోబెల్ బహుమతి ఒకటి లభించింది. ఇది కాకుండా అద్భుతమైన విషయం ఏంటంటే కిడ్నీ దానం కానీ అవయవ దానం చేయడం మిగతా వాళ్ళు భయపడిపోతే స్కాట్లాండ్ లో 107 సంవత్సరాల వృద్ధురాలు తన కిడ్నీ ఇచ్చి కుమారుని బ్రతికించింది. ఇది చరిత్రలో నిలిచింది. అంటే 107 సంవత్సరాలు ఒక వృద్ధురాలు ఇచ్చినప్పుడు అతి చిన్న వయసులో లేదా 40-50 సంవత్సరాలు ఉన్నప్పుడు మనం కూడా బయట ఎవరికి అక్కర్లేదు, కనీసం మీ ఫ్యామిలీలో మీ కుటుంబాల్లో ఈ సంఘటన తర్వాత చేస్తారనుకుంటారు. చనిపోయిన తర్వాత కాదు, బ్రతుకున్నప్పుడు కూడా చేయొచ్చు. ఎలా అంటే కొంతమందికి కిడ్నీస్ ఫెయిల్యూర్ అవుతుంది. మనిషికి 2 కిడ్నీలు ఉంటాయి. 2 కిడ్నీల్లో ఒక కిడ్నీ ఇచ్చినప్పుడు కూడా ఒక కిడ్నీతో మీరు హ్యాపీగా బతకొచ్చు. నమస్కారం, నా పేరు వైష్ణవి, మా అక్క స్వర్ణలత. నేను రామయ్య జిల్లా రాయవరం స్కూల్లో చదువుతున్నాను. మా అక్క ఆదిత్య జూనియర్ కాలేజ్ మన్నపేటలో చదువుతుంది. ఈ సమ్మర్ సెలవుల్లో ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నాము. దానికోసం మా డ్రాయింగ్ సార్ సత్యానందం సార్ని కనుక్కుంటే ఒక ప్రాజెక్ట్ చేద్దామన్నారు. దానికి పేరు అవయవదానం మహాదానం అని పెట్టారు. ఆ ప్రాజెక్ట్ చేయడానికి మాకు 30 రోజులు టైం పట్టింది. దానికి మేము 1,50,330 అగ్గిపుల్లలు వాడాము. ఆ అగ్గిపుల్లల్ని మౌంట్ షీట్లో ఒక్కొక్కటిగా పేర్చి లాస్ట్కి ఒక పెద్ద ప్రాజెక్ట్ని తయారు చేసాము. ఆ ప్రాజెక్ట్ ద్వారా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి వాళ్ళు అవయవదానం చేసేందుకు కొంచెం మందన్నా ముందుకు వచ్చి అవయవదానం చేస్తారన్న ఆశయంతో మేము ఈ ప్రాజెక్ట్ చేసాము. ప్రజల్లో అవగాహన వచ్చి వాళ్ళు అవయవదానం చేయడానికి ముందుకు వస్తే మా ఆశయం నెరవేరింది.